వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా దగ్గరున్న ఆలయాల్లో పూజలు నిర్వహించమని కోరి ఉన్నారు. వారి ఆదేశానుసారం మా యొక్క నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు, నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఆ యొక్క భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు మీద అపవాదు తీసుకొచ్చి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళంకం తెచ్చారు, అపవాదు తెచ్చారు. అది కళంకితం లేని లడ్డూలు ప్రజలు తిన్నారని, కళంకితం చేశారని అపవాది మా పార్టీ మీద వేశారు. అది తప్పని సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, అటువంటి పవిత్రమైన దేవాలయం తాలూకు ప్రసాదాన్ని ప్రజలందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో సేకరించి తన యొక్క భక్తిభావాలను చాటుకుంటారు. అలాంటి భక్తిభావాలతో ముడిపడి ఉన్నటువంటి, సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని, సున్నిత అంశాన్ని తన యొక్క రాజకీయ స్వార్థం కోసం ఈ రకంగా ప్రతిపక్ష పార్టీ మీద అపవాదులు వేయడం ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా అది యొక్క ఆయనకి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ యొక్క అపవిత్రమైందని చెప్పారు కాబట్టి అది కాదు, ప్రజలందరికీ ఆ అపవాదం ఏదో ఎవరైతే నింద వేశారో వాళ్ళకే తగలాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, భక్తిభావాలతో పూజలు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, దానికి అనుగుణంగానే ఈరోజు కూడా మా వార్డులో ఉన్నటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వరాన్ని కూడా మేము కోరి ఉన్నాం. ఆ పాపాలేమీ ప్రజలకు తగలకూడదు. ఎవరైతే నింద మోపారో, ఎవరైతే అపవాదం మోపారో వాళ్ళకే ఆ పాపం తగలాలి తప్పించి ప్రజలందరికీ కూడా భక్తిభావాలు, ఆయన యొక్క దీవెనలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ఈరోజు దర్శనం చేసుకుని మేము అందరం వేడుకున్నాం. తప్పనిసరిగా ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు. మనకు కనబడదు కానీ ఆయనకు అన్నీ కనబడతాయి. ఎవరు పాపం చేశారో, ఎవరు పుణ్యం చేశారో, ఎవరు తప్పు చేశారో, ఎవరు ఒప్పు చేశారో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన అన్నీ శిక్షిస్తాడు. కానీ ఒక భక్తులుగా మన మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మన బాధను వెళ్ళగక్కడం కోసం ఈరోజు మహాస్వామిని, ఆ స్వామివారిని దర్శించుకొని మన బాధను వెళ్ళగక్కడం తప్పించి ఆయనకి అన్నీ తెలుసు, ఎవరిని శిక్షించాలో తెలుసు. కాబట్టి మరొకసారి మరొకసారి కోరుకున్నాం. ప్రజలందరూ ఈ యొక్క ప్రసాదాలని యథావిధంగా స్వీకరించి వాళ్ళ భక్తిభావాలు చాటుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి అపవాదం జరగలేదు అక్కడ. ఎవరైతే అపవాదం మోపారో వాళ్ళకే ఆ పాపం మూట కట్టుకుంటారని ఆ భగవంతుడిని కోరుకున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్క ప్రభుత్వ పార్టీ తాలూకా నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు గుడికి వెళ్ళడానికి ఇప్పుడు మా అన్నయ్య ఉన్నారు, ముస్లిం, స్వామివారిని దర్శించుకున్నారు. దేనికి డిక్లరేషను? ఒక భక్తిభావంతో ఒక అందరు దేవుళ్ళు సమానమని చెప్పే సొసైటీ భారతదేశం. అది సమానమైనప్పుడు ఈ డిక్లరేషన్, సరే డిక్లరేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? నేను హిందువుని, నేను కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఈయన హిందూ, ఈయన డిక్లరేషన్ ఇవ్వాలి. ఎలాగా ప్రతి గుడికి, ప్రతి దేవాలయం కూడా దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వాలంటే ఒక సర్టిఫికేట్ చూపించాలి. ఇప్పుడు చూసారు, రిజర్వేషన్కి క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎలాగెళ్తుందో దైవ దర్శనానికి కూడా రిలీజియన్ సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడతారు. ఏమైనా భయం కూడా వస్తుంది ఈరోజు. లేకపోతే లోపలికి ఎలాగ వెళ్తాం మేము? ఇప్పుడు నా మతం ఏదో నేను చెప్పుకోవాలా? అవసరం లేదు. నా భక్తిభావంతో నేను గుడికి వెళ్తాను. కాబట్టి ఇటువంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు. భగవంతుడు, దేవుళ్ళు అందరూ సమానమే. ప్రజలందరికీ కూడా ప్రతి దేవుణ్ణి దర్శించుకునే హక్కు మనకి లౌకిక రాజ్యంలో ఉంది. కాబట్టి అది అందరూ పాటించాలి. ప్రభుత్వం కూడా పాటిస్తుందని, పాటించేటట్టు ఆ స్వామి వాళ్ళకి బుద్ధి కలగజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి పవిత్రతను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు ఏదైతే మన తిరుపతి యొక్క పవిత్రతను, అదేవిధంగా తిరుపతి లడ్ల యొక్క పవిత్రతను ప్రపంచవ్యాప్తంగా ఆయన రాజకీయాల కోసం ఈరోజు తిరుపతిని అపవిత్రం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తి భావాల్ని ఎవరు శంకించవలసిన అవసరం లేదు. గతంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను చూసుకొని గవర్నమెంట్, మాది ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా ఈ రాష్ట్రంలో 350 దేవాలయాలు కట్టించడం జరిగింది. అదేవిధంగా ఆ దేవాలయాల్లో కూడా ఏదైతే ఉన్నాయో ఆగమ పద్ధతి ప్రకారం
పనులు జరగవలసిన పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అది కూడా అక్కడ పవిత్రమైన స్థలంలో ఆయన ఈ 100 రోజు పాలనలో మతి భ్రమించి ఈ యొక్క పార్టీ యొక్క పనులు ప్రజల్లోకి వెళ్ళలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు తిరుపతి లడ్డూను ఆయన ఇలాగ ఎంచుకోవడం చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అంటే స్వార్థ రాజకీయాల కోసం ఒక పవిత్రమైన దేవాలయం తిరుమల దేవస్థానాన్ని ఆయన వాడుకోవడం చూస్తుంటే భక్తి భావాలు ఉన్న ప్రజలందరూ కూడా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో సనాతన సాంప్రదాయం చెప్తున్న ప్రజలందరూ కూడా ఒక దేవుడిని ఈ విధంగా కుట్రగా వాడుకోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి కల్పించాలని, ఎందుకంటే ఈ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా ఏదైతే తిరుమల యొక్క పవిత్రతను కాపాడుతారని చెప్పేసి సనాతనవాదులు అందరూ కూడా రాజకీయాలకి ఎప్పుడు పోకుండా ఈ తిరుమల యొక్క పవిత్రతను కాపాడడానికి మన ప్రభుత్వంలో చేస్తున్న పని మీరు చూశారు. అదే విధంగా చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకుంటున్నంటే ఆయనకి దర్శనం లేకుండా డిక్లరేషన్ అని చెప్తుంటారు. ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నిసార్లు దర్శించుకుంటారు, ఆ రోజు ఎక్కడ లేని డిక్లరేషను ఈ రోజు ఎందుకు వచ్చింది? అదేవిధంగా వాళ్ళ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు కూడా డిక్లరేషన్ లేదు. ఎన్నోసార్లు శ్రీవారి ఉత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఎప్పటికైనా సరే ఈ లడ్డు విషయంలో మీరు ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు. ఎందుకంటే తిరుపతి దేవస్థానం తిరుపతితో పెట్టుకుంటే ఎవరికైనా సరే మంచి జరగదని విషయం అందరికీ తెలుసు. దేవుణ్ణి మాత్రం మీరు అలాగ ఆటలాడుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లడ్డు ప్రసాదం తిరుమల దేవస్థానం సంబంధించింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిరాధారమైన ఆయనకు తెలిసినా కూడా మరి శ్రీవారి భక్తులు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఈనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మరి దేవుడి మీదే రాజకీయం చేసే వ్యక్తి, అంత నీచ రాజకీయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, సిబిఐతో దర్యాప్తు చేయించు లేదా సుప్రీంకోర్టులో జడ్జి గారితోనే దర్యాప్తు చేయించాలి తప్ప, ఎందుకంటే మామూలు ఆషామాషి కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు కాబట్టి దయచేసి సిబిఐతో దర్యాప్తు చేయమని చెప్పి మరి ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మరి దానికి ఈ పక్షాలకి అందరం కూడా పార్టీ రాష్ట్రం అంతా చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకు ఈరోజు నార్త్ ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా ఆపడం చాలా అన్యాయం. ఎందుకంటే ఓ మతము కులం పేరు పెట్టి ఆధారంగా ఆయన చేయడం మరి ముఖ్యమంత్రిగా ఆయనకి కరెక్టా లేదా అనేది ఆయనే తెలుసుకోవాలి. ఇదంతా ప్రజలంతా ఈ 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు, ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇంకా ఆయన నిజ రూపం తెలిసింది కాబట్టి ఆ సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరే ఆయనకి గట్టి పనిష్మెంట్ ఇస్తారని చెప్పి మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.